వెల్కమ్ టు హ్యాపీ లివింగ్. దిస్ ఇస్ దీప్తి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. అదే నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్. ఎన్నో ఇయర్స్ నుంచి మన హైదరాబాద్ లో జరుగుతున్న షాపింగ్ ఫెస్టివల్ ఇది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఇయర్ స్టార్టింగ్ లో స్టార్ట్ అయ్యి 45 days పాటు జరుగుతుంది. మంచి ఫుడ్ కి, ఫన్ కి, అలాగే షాపింగ్ కి ది బెస్ట్ ప్లేస్ ఇది. సో ఈ రోజు వీడియోలో అయితే నేను మీ అందరికీ ఎగ్జిబిషన్ బయట ఉండే షాపింగ్ అంతా చూపించబోతున్నాను. అదే నాంపల్లి ఎగ్జిబిషన్ స్ట్రీట్ షాపింగ్ మాట. స్ట్రీట్ షాపింగ్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే ఆ ప్లాట్ఫామ్ నుంచే స్టార్ట్ అవుతుందండి. ఈ మెట్రో స్టేషన్ నుమాయిష్ అదే నాంపల్లి ఎగ్జిబిషన్ ఎంట్రీ గేట్ నెంబర్ 2 అజంతాకి చాలా దగ్గరలో ఉంటుందండి. మన మెట్రో స్టేషన్ లిఫ్ట్ దిగిన వెంటనే అక్కడి నుంచి మొదలవుతుంది నుమాయిష్ స్ట్రీట్ షాపింగ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ విశేషాలన్నీ ఈ రోజు వీడియోలో చూసేద్దాము. వెల్కమ్ టు న్యూ వీడియో. నాంపల్లి ఎగ్జిబిషన్ స్ట్రీట్ షాపింగ్లో ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చాలా ఫేమస్ అండి. చాలా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. అవి ఏంటో ముందు చూద్దాము. దానికన్నా ముందు ఇవి చూడండి, తోలు బొమ్మలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. పప్పెట్ షో చూస్తూ ఉంటాం కదా, మన చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటాము. ఈ మధ్యకాలంలో అక్కడక్కడే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు మన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్లో పార్ట్ అండి. ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం బాగా దొరుకుతున్నాయి. ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా ఇక్కడ షాప్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి 550 రూపీస్ అండి. లోపలంతా కూడా లక్డీ ఉంది, క్లాత్ కాదు. చాలా బాగుంది క్వాలిటీ. అది కూడా మన హోమ్ డెకర్లో కూడా ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పర్సెస్ అండి. ఇందులో క్లచెస్ ఉన్నాయి, అలాగే పోట్లీ బ్యాగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్కి చాలా బాగుంటాయి. మంచి ప్రైజెస్లో కూడా ఇక్కడ బార్గెన్ చేసి తీసుకోవచ్చు మనం. ఈ స్ట్రీట్ షాపింగ్లో దొరకని ఉండవండి. కొంచెం ఓపిక చేసుకొని వెతుక్కోవాలి, కానీ అందరినీ సాటిస్ఫై చేసే ఐటమ్స్ ఉంటాయి. ఐ మీన్ చిన్నపిల్లలకు కావాల్సినవి, పెద్దవాళ్ళకి కావాల్సినవి, అందరికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రాకరీ కూడా డిస్ప్లే చేశారు. ఎవరికైనా నాంపల్లి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళే టైం లేకుండా అలాంటి సిమిలర్ స్టఫ్ కావాలి అనుకుంటే కనుక ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గేట్ ముందు దొరికే స్ట్రీట్ షాపింగ్ చేస్తే సరిపోతుంది. లోపల దొరికే సిమిలర్ ఐటమ్స్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. ప్రైజెస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఈ ఇయర్ సెట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఈచ్ ఎనీ ఐటమ్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఇక్కడ స్టడ్స్, నెక్ చైన్స్, బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. చాలా మందికి ఇలా స్ట్రీట్ షాపింగ్ స్టఫ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మంచి కలెక్షన్ అండి ఇవన్నీ కూడా. ఎక్కడికైనా కొత్త ప్లేస్కి ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి స్టఫ్ క్యారీ చేయడం సేఫ్టీ వైజ్ చాలా బెటర్ అండి. సో ఇవి కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్. ఇందులో చూస్తున్నారు కదా మీరే, సింపుల్గా చుడిదార్స్ మీద వేసుకోవడానికి, అలాగే కుర్తీ శారీస్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్ అండి. ఫ్యూ ఇయర్స్ నుంచి ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా. లైక్ స్వాన్ లాకెట్ వచ్చి, బటర్ఫ్లై, అలా డిఫరెంట్ లాకెట్స్ వచ్చి, ఇవి కూడా ఈచ్ 100 రూపీస్ అండి. ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్కి చాలా బాగుంటాయి ఇలాంటి లాకెట్స్ అండ్ చైన్స్. ఈ స్ట్రీట్ షాపింగ్లో డిఫరెంట్ కౌంటర్స్ ఉన్న అందరి దగ్గర కూడా సిమిలర్ స్టఫ్ ఉంటుందండి. అండ్ సిమిలర్ ప్రైజెస్ కూడా ఉంటాయి. కొన్ని దగ్గర అయితే బార్గెన్ చేయొచ్చు మనము. కమింగ్ టు ద మోస్ట్ పాపులర్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండి. నాంపల్లి ఎగ్జిబిషన్ స్ట్రీట్ షాపింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. మనకు కావాల్సిన అన్ని యాక్సరీస్ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట. లైక్ నోస్ పిన్, టో పిన్స్, యాంక్లెట్స్, లాంగ్ చైన్స్, నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, వాట్ నాట్ అన్నీ దొరికేస్తాయి. అన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంటాయి. ఓపిక చేసుకొని వెతుక్కోవాలే, కానీ సేమ్ సెట్ వైజ్ కూడా దొరుకుద్ది అన్నమాట. లైక్ సేమ్ ఇయర్ రింగ్స్కి తగ్గట్టు నెక్ పీస్, బ్రేస్లెట్ అలా కూడా దొరికేస్తాయి. ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా ఇష్టం అంటే కనుక ఈ ప్లేస్కి డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ కమింగ్ టు ద ప్రైజెస్, ఒక్కొక్క వెండర్ ఒక్కొక్క ప్రైస్ చెప్తారండి. ఇక్కడ బేసిక్ 150 రూపీస్ నుంచి అని చెప్తారు, బట్ మనం 80 రూపీస్ నుంచి బార్గెన్ చేయొచ్చు. కొన్ని చిన్న ఐటమ్స్ అంటే 100 రూపీస్, 150 అలాగా మనం 80, 90, 100 రూపీస్కి అలా తీసుకోవచ్చు. ఇక్కడైతే మంచి బార్గెనింగ్ స్కిల్స్ అయితే కావాలండి వీటికి మనం షాప్ చేయాలి అంటే. కలెక్షన్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ లెనిన్, కాటన్, కోటా ఇలాంటి డ్రెస్సెస్ మీదకి ఆర్ శారీస్ మీదకి ఇలాంటి జ్యువెలరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టము, కానీ ఈసారి అంత ఎక్కువ ఇక్కడ షాప్ చేయలేదు.
స్ట్రీట్ షాపింగ్లో. ఎవ్రీ ఇయర్ పక్కా ఏదో ఒకటి పిక్ చేస్తాను. ఈ ఇయర్ ఏం చేయలేదు, కానీ నాంపల్లి ఎగ్జిబిషన్ లోపలైతే పిక్ చేశాను, బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి సాఫ్ట్ టాయ్స్ అండి. కార్టూన్స్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ కూడా సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఎనీ సాఫ్ట్ టాయ్ వచ్చేసి 200 రూపీస్. వీటిని డెకోర్ ఐటమ్ కింద యూస్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్నపిల్లలకి పిల్లోస్ కింద యూస్ చేయొచ్చు. ఆ సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇవి ఎనీ ఐటమ్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇక్కడ వీ కెన్ బార్గైన్. ఇవి 30 రూపీస్ కూడా ఇస్తూ ఉంటారు మనం మంచిగా బార్గైన్ చేస్తే కనుక. ఇక్కడ ఫెస్టివ్ డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి, లైక్ గార్లాండ్స్, ఇలాగ తోరన్స్, ఇవన్నీ కూడా ఈ కామన్ రెగ్యులర్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మన కోసం నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎలాంటి ఇష్యూస్ రాకుండా మంచి సెక్యూరిటీ కోసం, అలాగే మంచి ఎన్వైర్న్మెంట్ ఉండడం కోసం వీళ్ళందరూ అప్పుడే డ్యూటీ ఎక్కుతున్నారు. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 4 నుంచి నైట్ 10 o'clock వరకు అండి. వీక్ డేస్ మాత్రం ఒక 1 hour ఎక్స్టెండ్ అవుతుంది నైట్ టైమ్. అందరూ కూడా ఛార్జ్ తీసుకుంటున్నారు. 3 gates ఉంటాయి మనకి నాంపల్లి ఎగ్జిబిషన్కి. ప్రతి గేట్ దగ్గర, అలాగే ఎగ్జిబిషన్ లోపల కూడా మనకి వీళ్ళు అవైలబుల్ ఉంటారు. ఎలాంటి ఇష్యూ వచ్చినా మనం వీళ్ళకి కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి చాలా అప్రోచబుల్గా ఉంటారు వీళ్ళు. అండ్ ఇదే అండి నెక్స్ట్ అజంతా గేట్కి లోపలికి వెళ్ళే వే మాట. వే అంతా కూడా మొత్తం స్టాల్స్తో నిండిపోతుంది. లైక్ క్లోతింగ్, ఫుట్వేర్, బ్యాగ్స్, బెడ్షీట్స్, యాక్సరీస్, ఫుట్ మ్యాట్స్, ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఫుడ్ అన్నీ ఉంటాయన్నమాట. మనం కనుక మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళకపోతే ఒక 1000 రూపీస్ ఈజీగా ఈ స్ట్రీట్ షాపింగ్లోనే ఖర్చు పెట్టేస్తాము. కలెక్షన్ అంత టెంప్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ గ్లాసెస్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో. మనం జనరల్గా బ్రాండెడ్ షోరూమ్స్కి వెళ్ళినా సరే ఇన్ని షేడ్స్, ఇంత కలెక్షన్ చూడము. అంత వైడ్ రేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద శారీస్ అండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఈ స్ట్రీట్ షాపింగ్లో శారీస్ అండ్ క్లోతింగ్ ఉంటుంది కదా, లైక్ డ్రెస్సెస్, ఇవన్నీ కొంచెం చూసి తీసుకోవాలండి. ఇవన్నీ కొంచెం లో క్వాలిటీ ఉంటాయి. ప్రైస్ చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పి తీసుకున్నామంటే పప్పులో కాలేసినట్టే. చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి క్లోత్స్ విషయం మాత్రం. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్లోని ఎంత కలెక్షన్ ఉందో. ఇవన్నీ కూడా 150 రూపీస్ నుంచి ఇక్కడ బయట అయితే అవైలబుల్ ఉన్నాయి ఎగ్జిబిషన్ గేట్స్ బయట. చాలా ఎర్లీగా వెళ్ళానండి, 3 కల్లా అక్కడ ఉన్నాను. అందుకే ఇంకా అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారండి. ఇవన్నీ వచ్చేసి బెడ్షీట్స్. డబుల్ కాట్ బెడ్షీట్ వచ్చేసి 400 రూపీస్ అంట. కలెక్షన్, ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్ లోపల కూడా చాలా అంటే చాలా ఈ లెనిన్ కలెక్షన్ ఉంటుందండి. ఐ మీన్ ఇలా బెడ్షీట్స్, కర్టెన్స్, ఫుట్ మ్యాట్స్, ఈ కలెక్షన్ చాలా ఉంటుంది. నిజంగా నీడీ ఉందంటే కనుక ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళి అక్కడ చెక్ చేయండి. బెటర్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైజెస్కి మంచి డిజైన్స్ వస్తాయి మీకు. ఈ స్ట్రీట్ అంతా కూడా ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్తో నిండిపోతుందండి. ఇవన్నీ హోమ్ డెకర్లో యూజ్ చేసే ఐటమ్స్ అండి. ఫ్లవర్ వాజెస్, సమ్ ఆర్టిఫైస్ అలా ఉన్నాయి. ఇవి నాకు రెగ్యులర్ స్టఫ్ లాగే అనిపించిందండి. అంటే జనరల్గా మనకి ప్రతి ప్లేసెస్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఈ టోట్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. 250 నుంచి అలా చెప్పారు ప్రైస్ రేంజెస్. 250, 350, 550 అలా ఉన్నాయి. ఇలాంటి బ్యాగ్స్ మనం ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడే బాగా పనికొస్తాయండి. మనం ఈ బ్యాగ్ నిండా ఫుల్గా స్టఫ్ తెచ్చుకోవచ్చు. ఇవి డ్రెస్ మెటీరియల్స్ అండ్ దుపటాస్ 550 or 750 ఎంతో చెప్పారండి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. దుపటాస్ అండ్ సింగిల్ కుర్తీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అన్నీ అన్స్టిచ్డ్. ఇంకా ముందుకు వెళ్ళే కొలది మనకి రైట్ సైడ్ అంతా కూడా ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి. అన్ని స్నాక్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. వేడి వేడిగా పకోడీ, సమోసా, బజ్జీ అన్నీ వేడివేడిగా సర్వ్ చేస్తారు. లోపలికి వెళ్ళే ముందు పక్కా రీఛార్జ్ అయ్యి ఉండాలండి, లేకపోతే లోపల తిరగడానికి ఓపిక ఉండదు. అవి చూస్తుంటేనే బాగా టెంప్టింగ్గా అనిపిస్తాయి. ఇవ్వండి నాంపల్లి ఎగ్జిబిషన్ స్ట్రీట్ షాపింగ్ విశేషాలు. ఇవన్నీ చూస్తుంటేనే మనకు ఒక 1/2 hour టైం పట్టేస్తుంది. ఇవి జస్ట్ ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హే. లోపల అయితే చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంది. ఆ వీడియో రేపు వస్తుంది, సో తప్పకుండా చూడండి. సో ఈ కాంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. స్టే హెల్దీ, బీ హ్యాపీ, సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.